అమెరికా 5వ స్టేజ్లో ఉందంట సర్వనాశనంగానికి. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఇప్పటిదాకా దశాబ్దాల వారీగా డేటా తీసుకొని చూస్తే ఒక 7 స్టేజెస్లలో అవి కొలాప్స్ అయిపోయినాయట, మొత్తం సంకరాకిపోయినాయట, నాశనం అయినాయట. మిలిటరీ ఓవర్ ఎక్స్టెన్షన్ ఫస్ట్ స్టేజ్, కరెన్సీ డిబేస్మెంట్ థర్డ్, డెప్ట్ స్పైరల్, లాస్ ఆఫ్ ప్రొడక్టివ్ కెపాసిటీ, సోషల్ డికే, లాస్ ఆఫ్ రిజర్వ్ కరెన్సీ అండ్ ది లాస్ట్ ర్యాపిడ్ కొలాప్స్. ఇట్లా పెద్ద పెద్ద సామ్రాజ్యాలే సంకనాకిపోయినాయంట. అందులో స్పెయిన్ మొట్టమొదటి స్థానంలో ఉంటుంది, తర్వాత గ్రేట్ బ్రిటన్ 2వ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ దాని తర్వాత సోవియట్ యూనియన్ కూడా ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ ఇక రంగంలా పైప్ లైన్లు ఉన్నది మన అమెరికా అని చెప్పి ఆర్థిక నిపుణులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. స్పెయిన్ ఒకప్పుడు ప్రపంచాన్నే రూల్ చేయడానికి ప్రయత్నం చేసింది, రూల్ చేసింది. యూరప్ మొత్తం స్పెయినే. గ్రేట్ బ్రిటన్ అరే మా దగ్గర సూర్యుడే అస్తమించట్రా, సముద్రాల పైన మా రాజ్యం అని చెప్పి విర్రవీగింది. సోవియట్ యూనియన్ అయితే హాఫ్ ఆఫ్ ది ప్లానెట్ని రాజ్యం ఏలింది. ఒక అన్కంఫర్టబుల్ పార్ట్ అనేది ప్రపంచానికి మాత్రం ఒకటి తెలిసి వచ్చింది. ఏందనంటే వీళ్ళందరూ ఒకటే తరుణంగా కొలాప్స్ అయినరు ఈ 7 స్టేజ్లల్లో. యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు 5th స్టేజ్లో ఉన్నది అని చెప్పి నిపుణులు మాట్లాడుతారు.